ఓం అజ్ఞానతిమిరాంజస్య జ్ఞానాంజనాచలాకయా చక్షుర్మిళితం येन తస్మై శ్రీ గురవే నమః. జై శ్రీల కీర్తనానంద భక్తిపాదికి శ్రీల ప్రభుపాదికి జయ. హరే కృష్ణ. మనము భగవద్గీత యథాతథము శబ్దత్రయ విభాగము 17వ అధ్యాయం తెలుసుకుంటున్నాం మనం. హరే కృష్ణ. మనం దీనిలో ఆహారం గురించి సత్వగుణం ఉన్న వ్యక్తి ఎలాంటి ఆహారం తీసుకుంటారు, అట్లాగే రజోగుణం ఉన్న వ్యక్తి ఆహారం తీసుకుంటారు, తమోగుణం ఉన్న వ్యక్తి ఆహారం తీసుకుంటారు, దాని గురించి మనకి భగవంతుడు చెప్తున్నారు. హరే కృష్ణ. రజోగుణ ఆహారము ఉన్న వ్యక్తి తీసుకునే వ్యక్తి కారము, అతి పులుపు, అతి చేదు ఈ విధంగా తీసుకుంటారు. ఆ ఆహారం అంతా కూడా క్లేశాలను కలిగిస్తుంది, వ్యాధులను కలిగిస్తుంది, అట్లాగే వ్యాధుల వల్ల క్లేశాలను కూడా కలిగిస్తుంది అని భగవంతుడు చెప్పారు. హరే కృష్ణ. ఈరోజు కూడా ఒక శ్లోకం తెలుసుకుందాం మనం. జై శ్రీల ప్రభుపాదికి జయ. అనంత కోటి వైష్ణవ బృందకి జయ. హరే కృష్ణ. పదో శ్లోకం చూద్దాం. యాతయామం గతారసం పూతా పరిషిషితం చయత్ ఉచ్ఛిష్టామపి చామేధ్యం భోజనం తామస ప్రియం. భుజించుటకు 3 గంటలకు ముందు వండబడినది రుచిహీనమైనది, చెడువాసనతో కూడి ఉన్నట్టు, ఇతరులు తినగా మిగిలినది మరియు నిషిద్ధ పదార్థములతో కూడినది ఆహారము తమోగుణమునందు వారికి ప్రీతికరములైనవి. ఇక్కడ భగవంతుడు ఏమన్నారంటే ఆహారం 3 గంటల వండిన లోపు మనం తీసుకోవాలి. అంతకన్నా ఎక్కువసేపు ఉంటే అది తమోగుణం కింద ఆహారం కింద వస్తుంది. ఆ ఆహారము తీసుకున్న వ్యక్తుల యొక్క లక్షణాల గురించి భగవంతుడు చెప్తున్నారు. ఇక్కడ ఎక్కువ నిలవ ఉన్న ఆహారము అవన్నీ కూడా ఆ చెట్ల కింద జీవించేవాళ్ళు, లేకపోతే అడుక్కుంటూ ఉండేవాళ్ళు, అలాంటి వ్యక్తులందరూ కూడా ఆ ఆహారం నిలవన్న ఆహారం ఎక్కువ వాళ్ళు సద్యాన్నం తింటూ వాళ్ళకి ఎంతో అది రుచిగా ఉంటుంది. దానికోసమే వాళ్ళు ఆహారం తీసుకుంటారు. ఎన్ని రోజులైనా పర్వాలేదు అని ఆ ఆహారం తీసుకుంటూ ఉంటారు. అందువల్ల ఆ ఆహారం వల్ల తమోగుణ ఆహారము, అది ఎక్కువ నిలవన్న ఆహారము తమోగుణ ఆహారము. తమోగుణం ఉన్న వ్యక్తులకి అది చాలా రుచికరంగా ఉంటుంది. ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే ఆహారం వండుకునేటప్పుడు 3 గంటల ముందు వండుకున్న తర్వాత లోపల తినేసేయాలని చెప్తున్నారు. ఇక్కడ మనకి టెంపుల్లో కూడా అట్లాగే అన్నము పొద్దున ఒకసారి వండుతారు, మళ్ళీ సాయంత్రం వండుతూ ఉంటారు. ఆ విధంగా భోజనానికి సంబంధించిన మాత్రం 3 గంటల లోపే మనం తీసుకోవాలి. ఎక్కువ సమయం ఉండకూడదు. అది దానిలో పటుత్వము, దానిలో అన్నంలో ఉన్న జీవశక్తి తగ్గుతుంది. మనం ఎంత ఆహారాలు తీసుకున్నా కానీ, ఎన్ని రకాల ఆహారాలు, పళ్ళు, కూరగాయలు ఏం తీసుకున్నా కానీ మనకు సంబంధించిన అన్నం తినకపోతే మనకి మనసు ప్రీతికరంగా ఉండదు. అందుకని ఆ అన్నము ఎక్కువ నిలవ లేకుండా 3 గంటల్లో వండుకుని తినే విధంగా ఉండాలని చెప్తున్నారు భగవంతుడు. భగవంతుడు ఏం చెప్తే దాని ప్రకారం నడుచుకోవాలి. దానికన్నా ఎక్కువ ఉంటే తమోగుణం వస్తుంది, నిద్ర వస్తుంది, బద్ధకం వస్తుంది. తర్వాత దానివల్ల జ్ఞాపకశక్తులు కూడా తగ్గుతాయి. అందువల్ల అందరూ కూడా ఆహారాన్ని తాజాగా తయారు చేసుకుని తినడం అలవాటు చేసుకోండి. ఫ్రిడ్జుల్లో అసలు పెట్టకూడదు. ఫ్రిడ్జుల్లో ఉన్నదంతా కూడా హీనమైన ఆహారం, దానిలో జీవశక్తి అంతా చచ్చిపోతుంది, ఆహారంలో సారం చనిపోతుంది. అట్లా ఫ్రిడ్జ్లో పెట్టుకుని 4 రోజులు 3 రోజులు తినకూడదు అని కృష్ణుడు ఈ శ్లోకంలో చెప్తున్నారు. హరే కృష్ణ. అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీల ప్రభుపాదికి జయ. హరే కృష్ణ.